డౌన్ అయింది అంటే మీరు అందరూ ఆడి మీద బతుకుతున్నారు. కానీ అప్పుడు మరి అంత తిరుగుబాటు రాలేదు ఎప్పుడు. అదే అనేది వచ్చినంత ఎందుకు వచ్చింది, ఈ రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకే. ఇప్పుడు మన దేశంలో కూడా చైనా వస్తువుల మీద ట్యాక్స్ వేసినప్పుడు ఇక్కడ కూడా ఉద్యమాలు చేశారుగా, ఎట చేస్తావనేసి, అందుబాటులో నువ్వు తేలేదనేసి వదిలేదు కదా. దానికి బదులు ప్రోత్సాహకాలు ఇచ్చాడు పిఎల్ఐ అని. ఇప్పుడు ఆ ట్రంప్ కూడా ఏం చెప్తున్నాడు, రండి ఇక్కడ ఉత్పత్తులు చేసుకోండి అంటున్నాడు యూరప్ దేశాలని. ఇప్పుడు మనం ఏం చేసామండి, టెస్లా వాడిని ఏం చేసాం, నువ్వు కారు ఇక్కడే తయారు చేయి, లేదా కార్ల కంపెనీ ఇక్కడే పెట్టు, లేదా కనీసం బయట నుంచి వేటికి అది డోమ్ ఒకటి టైర్లు ఒకటి ఇట్లా విడివిడిగా తెచ్చుకుని మొత్తం ఇక్కడ అమర్చు, అప్పుడు నీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాం. అంతేగాని నువ్వు అక్కడ ఏ రేటుకి అయితే అమ్ముతావో ఇక్కడ ట్యాక్స్ మామూలు ఇతర కార్లతో సమానంగా అయితే మనం ఒప్పుకోమని చెప్పాం కదా. మరి వాడు కూడా అదే చెప్తున్నాడు. అట్లాగే మనం ఆయుధాల తయారీకి ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళం ఇదివరకు, అమెరికానా, ఫ్రాన్సా, రష్యానా ఇట్లాంటి దేశాల మీద. మనం ఏం చేసాం, వాడి దగ్గర ఒక్కొక్క వస్తువు వచ్చాడు కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఏం చేసాం, మన డిఆర్డిఓతో మాట్లాడి మన దగ్గర ఉన్న కంపెనీలు ప్రోత్సహించాం. చేసుకుంటున్నాం మనం ఇప్పుడు తక్కువకే 1,50,000 కోట్లు ఏడాది మనం మన రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు మన డబ్బులతో మనం కొంటున్నాం. కాబట్టి ఏం చేసినాయి, ఆ దేశాల కంపెనీలు చచ్చినట్టు ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు రఫేల్